ఇవాళ మన భారతదేశ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలందరూ కూడా తీవ్రమైన నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలందరూ కూడా ఈ ఒప్పందం పైన అన్ని చోట్ల చర్చలు చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వమేం గుడ్డిగా అమెరికాకు సరెండర్ కావడం తప్ప మరొకటి కానే కాదు, పక్కాగా సరెండర్ అయిందని కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఈ ఒప్పందం ఫలితంగా రాబోయే రోజుల్లో పత్తి పండించే రైతులు, సోయాబీన్ పండించే రైతులు, ఆహార ధాన్యాలు పండించే రైతులందరూ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. గతంలో న్యూజిలాండ్ లాంటి దేశాలతో యాపిల్ దిగుమతి చేసుకోవడానికి ఏదైతే ఒప్పందం చేశారో దాని పర్యవసానంగా జమ్మూ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో ఎవరైతే యాపిల్ పండిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ అమెరికా చేసుకుంటున్న ఈ ఒప్పందం అనేది దాదాపు 0% టారిఫ్, ఏమాత్రం 0% టారిఫ్తో ఇవాళ మీరంతా దిగుమతులు చేస్తే ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంటలు పండిస్తున్న రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు గురవుతారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో మీరు అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు. మనం గతం నుంచి కూడా తక్కువ ధరకు ఏదైతే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటా ఉన్నామో దానిపైన అమెరికా వారు ఆంక్షలు విధించారు. దీన్ని ఉల్లంఘించి మళ్ళీ మీరు అక్కడ రష్యాతో కొనుగోలు చేస్తే మీకు టారిఫ్ను పెంచుతామని చెప్పి ఇవాళ వారే మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి తలవొగ్గి మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసుకునే పద్ధతులు ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ దేశ ప్రజలకు భంగకరంగా, నష్టకరంగా, సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతిలో ఉన్న ఈ ఒప్పందం విషయంలో పార్లమెంటు ముందు వివరాలన్నింటి ముందు ఉంచాలి. ఈ ఒప్పంద వివరాలన్నీ పార్లమెంటు ముందు ఉంచిన తర్వాత దానిపైన చర్చ జరగాలి, ఆమోదం పొందాలి. ఆ తర్వాత మాత్రమే ఈ అగ్రిమెంట్ పైన సంతకాలు చేయాలి. అటు కాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ట్రంప్కు సరెండర్. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా దయచేసి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. జరిగేంత వరకు ఒప్పందాన్ని ఆపాలని కూడా డిమాండ్ చేస్తారు.